హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యు ఆర్ ద ప్లాసిబో పుస్తకంలో నుంచి మరికొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. డాక్టరు లేదా గురువు వంటి వారు చెప్పిన మాటలు బలమైనటువంటి సజెషన్లుగా పనిచేస్తాయి. సో వారు చెప్పినటువంటి ఏవైతే సజెషన్స్ ఉంటాయో అవి మనలోన ఇంకా శక్తిని, మరింత ఆరోగ్యాన్ని నింపుతాయి, మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయి. సజెషన్స్ ఎప్పుడు కూడా అధిక శక్తివంతులచే వచ్చినప్పుడు అవి ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి, మనలో శక్తి ఇంకా పూరిస్తాయి అన్నమాట. మన మెదడు తరచూ బయట వాటి మాటలను విశ్వసించడానికి సిద్ధంగా ఉంటుంది, బయట మాటలను. సో మనం ఒక సజెషన్కు సంబంధించిన అనుభూతిని కలిగిస్తే మెదడు నిజంగా అనుభవించినట్టుగా స్పందిస్తుంది అనమాట. బలమైన భావోద్వేగం ఉన్న సజెషన్కి వేగంగా ప్రభావితం ఉంటుంది అనమాట. ఇది నీకు హెల్ప్ చేస్తుంది అన్న మాటలు దిశానిర్దేశకంగా మెదడుపై పనిచేస్తాయి. అంటే ఇది నీకు సహాయం చేస్తుంది, నీది హెల్ప్ చేస్తుంది అనే మాటలు మెదడుపై ఏం చేస్తుంది అంటే దిశానిర్దేశకంగా మెదడుపై పనిచేస్తాయి అన్నమాట. సో డాక్టర్ లేదా గురువు వంటి వారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే బలమైనటువంటి సజెషన్లుగా పనిచేస్తాయి. సజెషన్ వచ్చిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, నమ్ముతాం, అంటే రిపీట్ చేస్తాం. అది కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. సజెషన్స్ ఎప్పుడు కూడా అధిక శక్తివంతులు వచ్చినప్పుడు అది ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. సో మన మెదడు తరచూ బయట వాటి మాటలను విశ్వసించడానికి సిద్ధంగా ఉంటుంది. మనం ఒక సజెషన్ సంబంధించిన అనుభూతిని కలిగిస్తే మెదడు నిజంగా అనుభవించినట్టుగా స్పందిస్తుంది అనమాట. బలమైన భావోద్వేగం ఉన్న సజెషన్ వేగంగా ప్రభావితం ఉంటుంది. సో ఇది నీకు హెల్ప్ చేస్తుంది అన్న మాటలు దిశానిర్దేశకంగా మెదడుపై పనిచేస్తుంది. సో ఈ వీడియోస్ మీకు హెల్ప్ చేస్తున్నాయనే మాటలు మీ మెదడు పైన దిశానిర్దేశకంగా పనిచేస్తాయి అన్నమాట. సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్.